monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until అయ్యో నచ్చలేదా నీకు? అయ్యో నా కుట్టుగా ఏడిపించేసింది అక్క. వచ్చేసి మనకు వద్దులే. ఎందుకు ఏడిపించావు అక్క? కంటి నుంచి నీళ్ళు వచ్చేసినాయి అక్క. వద్దులేమ్మా, మనం బజ్జుందా. ఏంటి కుట్టుడు? ఎందుకు అక్క ఏడిపిస్తుందా నిన్ను? వద్దంట, మనకు వద్దమ్మా, మనకు వద్దమ్మా. నాకులాగే నువ్వు నన్ను ఏపిస్తావు కదమ్మా. కాపలే తల్లి, పాపం ఏడుస్తుంటే. వద్దులేమ్మా, బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయినాయి. కుట్టుడు వద్దు. అది వద్దులే, మనం వెళ్ళిపోదాం. అటు వెళ్ళిపోదాం పద. నాన్నకు చెప్దాం వెళ్ళి అక్క ఏడిపిస్తుంది అని. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా, మా కుట్టోడికి స్లోగా తెలిసిపోతున్నాయి అన్నమాట అన్నీ. లైక్ మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఆఖరికి సౌండ్స్తో సహా కొంచెం తేడా అనిపించిన వాడికి రియాక్షన్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో బాగా అర్థమవుతున్నాయి ఎమోషన్స్. ఇంకా మాకేంటంటే లాంగ్ వీకెండ్ అనమాట. మే డే వచ్చింది, థర్స్డే. సో పిల్లలకి ఏంటంటే థర్స్డే ఫ్రైడే హాలిడేస్ ఇచ్చారు. సో థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 4 days హాలిడేస్ కంటిన్యూస్గా వచ్చినాయి. ఇంకా మా పెద్దోడు బర్త్డే వస్తుంది నెక్స్ట్ సాటర్డే, వాడి బర్త్డే అనమాట. వాడి కోసం అని చెప్పి మేము బెడ్ తీసుకుందాం అని అనుకున్నాము. పాత బెడ్ ఇరిగిపోయింది అనమాట, కింద ఒక కాలు ఇరిగిపోయింది. అది సరే ఇంక అది బాగు చేయించుకోవడం ఇవన్నీ కన్నా కొత్త బెడ్ తీసేసుకుందాము, అది ఇచ్చేసేసి ఎవరికన్నా అని చెప్పి అనుకున్నాం అనమాట. ఆల్రెడీ ఐకియా యాప్లో మొత్తం అంతా చూసుకుని ఒక ఐడియా మీద వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు చాలా పనులు ఉన్నాయి. లైక్ ఈ 4 days చాలా బిజీగా గడిచింది. నేను ఇంకా ఆ 4 days అక్కడక్కడ వ్లాగ్ చేశాను అనమాట. కంటిన్యూస్గా ఒకరోజు చేయటానికి అవ్వలేదు. ఇంకా ఆ 4 రోజులు మా కుట్టోడు రొటీను తలకిందులు అయిపోయింది అసలు. మధ్యాహ్నం అంతా నిద్రపోయేవాడు, మధ్యాహ్నం అంతా బయట తిరుగుతున్నాడు. కానీ అలా అని చెప్పి అస్సలు గొడవ చేయలేదు అనమాట. చాలా సైలెంట్గా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ గమ్మున ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి ప్రతిదీ అనమాట. అండ్ ఈ ఆక్టోపస్ వాడికి తెగ నచ్చేసింది. మా పాప తీసుకుని వచ్చి వాడికి ఇచ్చిందనమాట ఐకియాలో ఉన్నప్పుడు. సో వాడికి బాగా నచ్చేసింది. ఇంకా తీనియట్లేదు అక్కడ వాడి దగ్గర నుంచి. సరే అని చెప్పి ఇంకా అదొకటి తీసుకున్నాం. సో వాడి బొమ్మల్లో ఇంకో కొత్త ఎడిషన్ అనమాట. సడన్గా తిరుగుతుంటే ఈయనకి తలపట్టేసింది, హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు కొంచెం ఎండగా ఉంది కానీ చల్లటి గాలి అనమాట, చెవులు పట్టేసేంత చల్లగాలి. ఇంకా లక్కీగా అందరం పులోవర్స్ స్వెటర్స్ వేసుకుని వచ్చాము కాబట్టి సరిపోయింది. బాగా తలనొప్పి వచ్చేసింది. అండ్ ఈయన ఆ మాట చెప్పగానే నాకు స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా
కరెక్ట్గా ఫీకా టైం అనమాట. లైక్ ఈవినింగ్ 4 ఆ టైం అంటే ఫీకా టైం అన్నట్టు ఇక్కడ. ఇంకా అలాగా వెళ్ళి కాఫీ, తిరమిసు, చాక్లెట్, కేక్ ఇవన్నీ ఆర్డర్ చేసుకొని అయితే తిన్నాము. అక్కడే ఒక 2 పెద్ద పెద్ద కప్పులు కాఫీలు తాగాము నేను. ఈయనైతే అది తాగితే కానీ కాస్త ఇదనిపించలేదన్నమాట తలకి. ఇంకా అది అయ్యింది, ఇంటికి వచ్చేసాము. ఇంకా తెచ్చినవన్నీ అయితే అన్ప్యాక్ చేస్తున్నారు. ఈయన టీ గిన్నె, యాక్చువల్గా పాలు కాసుకునే గిన్నె చాలా అంటే 2 years అయిపోయింది అది తీసుకుని. బాగా చిరాగ్గా ఉందన్నమాట. ఇంకా గిన్నె అట్లా పాలు పెడుతుంటే వేడి చేయడానికి బాంబు పిన్నట్టే పేలిపోయి మొత్తం ఇలా పైన పడిపోతున్నాయి. మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడే వేరే తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. ఇన్నిసార్లు ఐకియాకి వెళ్ళాం, అసలు తీసుకోవడానికి అవ్వలేదు. సో ఫైనల్గా అయితే వాళ్ళు గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళి గిన్నె అయితే కొనుక్కున్నాము. అండ్ ఈయన ఏంటంటే వీడికి ఫింగర్ ఫుడ్స్ తీసుకుని వచ్చారు. ఇది కార్న్తో చేస్తారనమాట. దాంట్లో అసలు సాల్ట్, కారం లాంటివి ఏమి ఉండవు, జస్ట్ బేక్ చేసినవి అనుకుంటావి. అసలు ఇలా అతుక్కుంటూ ఉంటాయి అన్నమాట. నోట్లోకి ఇలా పెట్టంగానే మెల్ట్ అయిపోతాయి. చాలా అంటే అస్సలు గుచ్చుకోకుండా బాగుంది టేస్ట్. నేను కూడా తిని చూశాను వాడికి ఎలా ఉంటుందా అని చెప్పి. సో అందుకని అది ఇచ్చా అనమాట. వాడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. వాడికైతే నచ్చింది. ఒకటి తిన్నాడు కానీ ఇంకోటి వదిలేశాడు. సో అది పాప తినేసింది. ఇంకా ఇంకోటి ఏంటంటే మా ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో, సింగిల్ ఫొటోస్ అన్నీ నేనైతే గోడకు ఆల్రెడీ పెట్టేసాను, చిన్న చిన్న ఫ్రేమ్స్. బట్ ఇది కొంచెం పెద్ద ఫ్రేమ్ కదా, ఈయనతోనే పెట్టిద్దాం అని చెప్పి ఇన్నాళ్ళు లాగా అనమాట. సో ఈయనతో పెట్టిస్తున్నాను. ఇంకా చూసుకుంటున్నారు కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి. ఫైనల్గా మా కుట్టోడితోటి ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో అనమాట గోడకి ఎక్కింది ఫ్రేమ్స్లో. అది కూడా యాడ్ అయిందనమాట మా ఫ్యామిలీ ఫ్రేమ్స్లోనే. ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా వీడియి, అంటే A4 సైజులో తీపిచ్చినవి, లామినేట్ చేయించినవి. అవి కూడా ఫ్రేమ్స్లో పెట్టాలి. సో అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు, చూడాలి. ఇంకేంటంటే ఆ కర్రతోటి కొట్టడం ఒకటి నేర్చుకున్నాడు. టపా టపా మన నెత్తులు పగిలిపోతున్నాయి అందరికీ. ఇంకా ఆ రోజు చికెన్ కూడా తీసుకుని వచ్చారనమాట ఈయన. ఎలాగో వీకెండ్ కదా తిందామని చెప్పి. సో చికెన్ ఏదో ర్యాండమ్గా అలా చూస్తూ ఉంటే కబాబ్స్ది గుర్తొచ్చింది. ఫుడ్ ఆన్ ఫామ్ తాతది. మా పిల్లలు యాక్చువల్గా ఆయన తాత అంటారు. సో ఫుడ్ ఆన్ ఫామ్ అయింది. చికెన్ కబాబ్ వీడియో ర్యాండమ్గా వస్తేనే అది చూసిన దగ్గర నుంచి ఒకటే ఇంకా కబాబులు కావాలి అని చెప్పి. సో బోన్లెస్ చికెన్ తీసుకున్నారు దానికోసం అని విడిగా. మా దగ్గర అయితే స్టిక్స్ లేవు కానీ గ్రిల్ చేసేయచ్చు యాక్చువల్గా, ఓవెన్లో పెట్టేసేసి డైరెక్ట్గా. సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట ఈయన. నేనేమో పిల్లోని పడుకోబెడుతున్నాను. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు వాడు. ఇంకా వదలడు నన్ను అని అనేసరికి ఇంకా చికెన్ ఇక్కడికే తీసుకుని వచ్చి ఎన్ని స్పూన్లు వేయాలి, ఎంత వేయాలి, ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. సో అదైతే చెప్తున్నాను. ఇంకా మన వాళ్ళది మ్యాచ్ వస్తుంది కదా వీళ్ళతోటి, గుజరాత్ టైటన్స్ తోటి. ఇంకా ఏదో కష్టపడి చూసామే కానీ ఒకనొక టైంకి చిరాకు వచ్చేసింది అనమాట. లైక్ ఏంటో కావాల్సుకుని ఓడిపోతున్నట్టుగా అనిపించింది. క్యాపబుల్గా ఉన్నా కూడా మరి అదేంటో, అంటే మరి అవతల వాళ్ళు టీం అంతా గట్టిగా అంటే స్ట్రాంగ్గా ఉందా లేకపోతే ఏమో నాకేం అర్థం కాల. చిరాకు వచ్చింది. నేనైతే తీసేమన్నా ఇంకా కొంచెం సేపు చూసారనమాట ఈయన. దాని తర్వాత ఈయనకే చిరాకు వచ్చేసింది. తీసేసేసి ఇంకా ఏదైనా మూవీ చూద్దాం అని అనుకున్నాం. వీకెండ్ కదా, ఏదైనా మూవీ చూద్దాము అని చెప్పి. ఫ్రైడే ఈయనకు వర్కింగే, థర్స్డే ఒకరోజే హాలిడే ఇచ్చారు. కానీ స్కూల్స్కి మాత్రం ఫ్రైడే కూడా హాలిడే ఇచ్చారు. ఆ మధ్యలో ఒకరోజు ఎందుకు అన్నట్టు. యూజువల్గా ఇక్కడ ఏంటంటే ఏదన్నా పండగ కానీ ఏదైనా ఇంపార్టెంట్ డే కానీ అయితే ఆ నెక్స్ట్ ఫాలోయింగ్ డే కూడా హాలిడే ఇచ్చేస్తారనమాట. సో అలా అని చెప్పి ఇంకా స్కూల్స్కి ఇచ్చేసారు. ఈయనకైతే వర్కింగ్ ఉంది. చాలామంది లీవ్ పెట్టుకున్నారు కానీ ఈయన పెట్టుకోలేదు. అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చులే, ఇప్పుడు అంత అవసరమేం లేదు కదా అని చెప్పి. సో ఫ్రైడే వర్కింగ్, ఇంకా మూవీ చూద్దాం సర్లే ఏముందా అన్నట్టుగా. మాకు IPTV కనెక్షన్ ఉంది కదా, చిత్రం కనెక్షన్ ఉంది. సర్లే అని చెప్పి అది మార్చంగానే దాంట్లో చూస్తే హిట్ 3 ఉందన్నమాట. అసలు మామూలుగా షాక్ అవ్వలేదు. లేదు ఇంకా
లేదు 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 మళ్ళీ చేద్దాం. లేదు 1 2 3 ఇంకా కష్టపడి హిట్ 3 సినిమా చూసాం. అది చాలా అంటే రీసెంట్గానే కదా రిలీజ్ అయింది, అంత ఫాస్ట్గా వచ్చేసిందే అని షాక్ అయిపోయాము. బట్ మూవీ అయితే చాలా బాగుంది, చూసాం. అంటే నేనైతే మొత్తం చూడలేదు, హాఫే చూశాను. అండ్ నెక్స్ట్ డే ఈరోజు హాఫ్ చూసాను అనమాట. వీళ్ళైతే మొత్తం చూసేసేసి అబ్బా ఎంత బాగుంది అది ఇది అన్నారు. నేను సగమే చూసా, మిగిలిన సగం నెక్స్ట్ డేనే చూడగలిగాను. ఎందుకంటే వీడికి నిద్ర వచ్చేస్తూ ఉంది, ఇంకా అంతసేపు కూర్చోలేనని చెప్పి వచ్చాను అనమాట. ఇంకా అదైపోయింది. నెక్స్ట్ డే కూడా మేము బయటికి వెళ్ళాము. ఎందుకని అంటే వీడు బట్టలు తీసుకోవడానికి అన్నమాట. ఫ్రైడే ఇంట్లోనే ఉండిపోయాము, ఎందుకంటే ఈయన ఆఫీస్ ఉంది. సాటర్డే మళ్ళీ వచ్చాము, బార్కర్బీకి వచ్చాము. వచ్చి అవుట్లెట్లో షాపింగ్ చేసాం అనమాట. వీడి బట్టలు బర్త్డేకి ఒక టీషర్ట్ని జీన్స్ ప్యాంట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అవుట్లెట్కి వెళ్ళిపోయాము. అక్కడ అసలు చాలా అంటే లైక్ ఏ షోరూంలోకి వెళ్ళినా కూడా అవుట్లెట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. సరే ట్రై చేద్దాం ఈసారి, ఎప్పుడు ఇక్కడే కదా తీసుకునేది, లైక్ H&M ఇయ్యే కదా, ఇక్కడ ట్రై చేద్దాం ఈసారి అన్నట్టుగానే వెళ్ళాము. టామీ దీంట్లోని చాలా అంటే లైక్ మంచి డీల్స్ ఉన్నాయన్నమాట. వెళ్ళంగానే ఒక టీషర్ట్ నచ్చింది వీడికి, ఇంక నాకు అదే కావాలి అని అన్నాడు. ఇంకొక ఏజ్కి వచ్చిన తర్వాత నేనే ఈ కలర్ తీసుకోమ్మా ఇది తీసుకోమ్మా అని అంటే మొహం మాడిపోతూ ఉంది. ఇంకా నా కోసం ఏదో ఒప్పుకున్నట్టు, సరే బర్త్డే వాడిది కదా, వాడికి నచ్చినట్టుగా ఉండేస్తే బెటర్ అని చెప్పి ఇంకా నేనేం మాట్లాడలా. సో వాడికి నచ్చింది తీసుకున్నాడు. లీవైస్ జీన్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడ నార్మల్ ఉంటే నార్మల్కి వెళ్ళాం అనమాట. బాడీ వాష్ హ్యాండ్ వాష్ ఇవన్నీ అయిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయి. నెయిల్ కట్టర్ కనిపించట్లేదు ఇంట్లో, అది ఎట్లయినా తీసుకుందామని సో అట్లా అని చెప్పి వెళ్ళాం అనమాట. వెళ్తేనే ఇంకా అక్కడ కూడా ఈ దువ్వెన అది దొరికింది మా కుట్టోడికి, ఇంకా అదైతే తీసుకున్నాం. అండ్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఒకటి బొమ్మ, ఇంకా రావాలి అని చెప్పాను కదా, అది కూడా వచ్చేసింది ఆ రోజే. సో ఆ బొమ్మని ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట మా కుట్టోడికి. ఇంకా అది అయ్యింది. సండే ఇది సండే పువ్వులు ఎట్లయినా అంటే 2 days నుంచి చెప్తున్నాను, పువ్వులు కోసేసి దేవుడి దగ్గర పెడితే అయిపోద్ది. పువ్వులు విచ్చుకున్నాయి, అవి తీసేస్తే ఏంటంటే కొత్తవి వస్తాయి చిగుర్లు, అది చెప్తున్నాను అనమాట ఈయనకి. ఇంకా ఈయన ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు పనుల్లో పడి మర్చిపోతూ ఉన్నారు. ఇంకా ఆ రోజు తీసారనమాట. సండే తీసి దేవుడి దగ్గర పెట్టు అని చెప్పి పెట్టేసేసి ఈయన కార్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. ఎందుకనంటే చర్చ్కి వెళ్తాం కదా సండే. సో పొద్దున్నే లేచిపోయాను నేనైతే, ఎందుకంటే మా కుట్టోడికి ఆ రోజు ఆకియాలో మొత్తం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత గమ్మున కూర్చోవచ్చు కదా, కాఫీ తాగాం, అయినా కూర్చోవచ్చు కదా గమ్మున, లేదు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అక్కడ ఐస్ క్రీమ్ ఎందుకనో మాకు బాగా నచ్చుద్ది. సో ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నాం అనమాట. తినంగానే వీడు కూడా తిన్నాడు. తినిన దగ్గర నుంచి ఇంకా ముక్కు కారటం స్టార్ట్ అయింది. జలుబు చేసింది అనమాట వీడికి, పాపకి జలుబు చేసింది. ఇంకా నైట్ ఊపిరాడక ఒకటే ఏడుపు, నిద్రపోకుండా అటు దొల్లి ఇటు దొల్లి కష్టపడి ఊపిరి కోసం చాలా తిప్పలు పెట్టేశాడు. ఇంకా అసలుకి నిద్ర లేదనమాట. ఒక 2-3 days నుంచి నిద్ర లేక దారుణంగా ఉండింది. అయినా కూడా మార్నింగే లేసిపోయి ఎలా అయినా కూడా చర్చ్కి వెళ్ళాలి, ఎలా అయినా కూడా మాస్ చూడాలి అనే దీంట్లో ఉన్నా అనమాట. ఇంకా ఆ రోజు క్లైమేట్ అయితే ఇలా ఉంది, కొంచెం క్లౌడీగా, కొంచెం ఎండగా, సడన్గా మబ్బు వచ్చేసేసి ఐస్ వర్షం పడినట్టే పడింది. కాసేపు వర్షం పడింది, కాసేపు పెద్ద గాలి వచ్చింది. అదంతా అయితే వీడియో రికార్డ్ చేశాను, ఎందుకంటే ఆ 1 dayలో రకరకాల క్లైమేట్లు చూసాం అనమాట మేము. ఇంకా 5 minutes లేట్ అయిపోయింది, చాలా టెన్షన్ వచ్చింది. అమ్మో క్లాస్ ఉంది అండ్ ప్లేస్ దొరకదు, చాలామంది వస్తారు క్లాస్ ఉంది అంటే కనుక. అండ్ బాబు ఫస్ట్ కమ్యూనియన్ తీసుకుంటున్నాడు కదా, సో దానికి సంబంధించి ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట సండేస్. సో అదొకటి ఉంది. అమ్మో టైం అయిపోయింది అని చెప్పి హడావుడికి వెళ్ళాం. కానీ ఎట్లాగట్లో పైన అయితే కూర్చున్నాం, నా నడుము పడిపోయింది. పైన ఏంటంటే కొంచెం కింద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట, నడుముకి సపోర్ట్ ఉండదు.
సో కొంచెం కష్టపడ్డాను, కానీ ఏంటంటే ఇంకా దేవుడిది చూసుకుంటూ నొప్పులు అవన్నీ పెద్ద పట్టించుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి ఇంకా దాని గురించి ఆలోచించకుండా వీడైతే పడుకుని పోయాడు శుభ్రంగా వెళ్ళిన తర్వాత చర్చ్కి. అమ్మ చర్చ్కి వెళ్ళి నాకైతే పడుకుని పోయాడు, అస్సలు గోల్ చేయలేదు యాజ్ యూజువల్గా. బట్ క్లైమేట్ చూడండి, ఇవ్వండి సడన్గా ఇలా ఐస్ వర్షం పడినట్టే పడింది, మళ్ళీ సడన్గా ఎండ వచ్చేసింది, పడినట్టే పడుతుంది బయట. స్నో బాల్స్, రాయిలు, ఇదెందుకు అంతగాలు చూసైతే నాకైతే చాలా టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఈయన ఇంకా పెద్దోడు కలిసి బయటికి వెళ్ళారనమాట, అంటే ఈయన ఊరు వెళ్తున్నారు. సో దీనికోసం అని చెప్పి ఏమైనా ఇంట్లోకి కావాల్సినవి అండ్ చాలా థింగ్స్ అయితే లేవు, అంటే లైక్ వెజిటబుల్స్ అలాంటి బేసిక్వి లేవన్నమాట. ఇంకా వాటి కోసం అని చెప్పి ఈయన బయటికి వెళ్ళారు అదే టైంకి. మమ్మల్ని చర్చ్ అయిపోయిన తర్వాత ఫీకా అయింది, అండ్ మా కుట్టోడు వాళ్ళ గాడ్ మదర్ వాళ్ళ హస్బెండ్ వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతూ అలా గడిపామన్నమాట. ఇంకా అయ్యింది, మమ్మల్ని ఇంట్లో దింపేసేసి ఈయన ఇంకా పెద్దోడు మళ్ళీ వెళ్ళారు షాపింగ్కి. అవన్నీ ఏదో తీసుకుని వచ్చేస్తామని నేను మార్నింగ్ లేవగానే ఎంత ప్రొడక్టివ్గా అయిందంటే, నేను అంటే లైక్ మొత్తం కెమెరా పెట్టి రికార్డ్ చేయాలి అంటే పనులు ఆగిపోతాయి అనమాట. మార్నింగ్ లేవగానే నేను చేసింది ఉప్మా చేసేసాను, ఇంకా బటర్ చికెన్ చేసేసాను. లక్కీగా ముందు రోజు నైట్ ఈయన అన్నారు గ్రేవీకి రెడీ చేసి పెట్టుకుని ఉంటే నీకు ఈజీ అయిపోతుంది, చర్చ్ నుంచి రాగానే చేసేసుకోవచ్చు అని అన్నారు. ఇంకా నేనేంటంటే సరేలే అని చెప్పి ముందు రోజు నైటే చికెన్ కర్రీ, నార్మల్ చికెన్ కర్రీ అండ్ బటర్ చికెన్కి గ్రేవీ కూడా రెడీ చేసి పెట్టేసాను అనమాట. సో పొద్దున్న ఎలాగో లేసాను కదా 8కి, 7:30కి, యాక్చువల్గా 6కే లేసిపోయాము. కాకపోతే బెడ్ మీద దొల్లి టైంపాస్ చేసి సాయంత్రం లేసేటప్పటికే 7:30 అయింది. సో ఆ టైంకి ఇంకా లేవగానే వచ్చి బ్రష్ కూడా చేయకుండా ఫస్ట్ బటర్ చికెన్ ఆన్ చేసేసాను, ఇంక ఉప్మా చేసేసాను, 2 అయిపోయినాయి. ఇంక ఈయన లేసి వచ్చి కాఫీ పెట్టి అంతా ఫాస్ట్గా తయారయ్యి వెళ్ళిపోయాం అనమాట. సో మార్నింగ్ వంట అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత రైస్ ఒక్కటే ఆన్ చేయాలి. సో రైస్ ఒక్కటే ఆన్ చేసేసి ఇంకా మా కుట్టోడికి ఫుడ్ పెట్టేసాను అనమాట. పెట్టి అలా కూర్చున్నాను లేదో ఇంక వీళ్ళు వచ్చేసారు అన్నీ తీసుకుని. ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను, చాలా ఉన్నాయి సర్దటానికి అండ్ క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా ముందు రోజే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా షాపింగ్కి వెళ్ళాం కదా బట్టలు తీసుకోవడానికి అని చెప్పి ఇంకా అసలు అవ్వలేదన్నమాట. అండ్ ఎంత టైర్డ్ అయిపోయి ఉన్నామంటే అదేంటో మరి, అంటే ఎక్కువ నడిచింది లేదు పెట్టింది లేదు, ఊరికి షాపుల్లో తిరిగిన దానికే బాగా టైర్డ్గా అనిపిస్తుంది. ఇంకా చాలా ఒళ్ళనొప్పులు అండ్ ఏంటంటే హిట్ 3 సగం సినిమానే చూశాను కదా, సో మిగిలిన సగం సాటర్డే ఈవినింగ్ చూసాం అనమాట. అసలు షాక్ మీద షాక్ నిజంగానే. మీరైతే ఇండియాలో ఉంటే కనుక ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకా మాకు లక్కీగా ఇక్కడ ఇచ్చేసాడు ఐపీటీవీలో. ఇంకా చూసాము, బాగా అనిపించింది, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు సినిమా చూసి. ఇంకా వీడు స్మూతీస్ అయిపోయినాయి అనమాట, వీడికి స్మూతీస్ ఖచ్చితంగా పెడుతుంటాను ఫ్రూట్స్ది. అవి అయితే చాలా తీసుకొని వచ్చారు ఈయన, ఎందుకంటే మళ్ళీ ఊరు నుంచి రాగానే కూడా బయటకు వెళ్ళడానికి అవ్వదు కదా, సో ఉంటే మంచిదిలే అని చెప్పినట్టు ఇంకా ఎక్కువ తీసుకొని వచ్చారనమాట. ఇంకా అవన్నీ సర్ది పెట్టుకుని చాలా ఉంది, లంచ్ చేయాలి, ఆకలిగా ఉందన్నమాట. ఫీకా తిన్నా కూడా అదేంటో మరి నీరసం వచ్చేస్తుంది, ఇంటికి వచ్చి అలా కూర్చుని పనులు చేసుకున్నావో లేదో బాగా నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఈయన రాగానే తినేద్దాం అన్నట్టుగా కార్ పార్క్ చేయడానికి వెళ్ళారనమాట. పెద్దోడితోటి సగం సామాన్లు ఇచ్చి పంపించారు. సో ఆ సగం నేను సర్దుకుంటున్నాను ఇలాగా. ఇంకా అదండి, ఇంకా ఆ రోజుకైతే లంచ్కి చికెన్ కర్రీ ఇంకా బటర్ చికెన్ అనమాట. సో ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. Seeing monsters out your window, no